ముఖ్యంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, ఎందుకంటే మహనీయుడు. మహాత్మా అనే బిరుదుని తొలిగా పొందినటువంటి వ్యక్తి. వారి 109వ జయంతిని సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి వారు 1827 మహారాష్ట్రలో ఏప్రిల్ 11న జన్మించి, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలని చెప్పి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి సమానంగా సమాజంలో బతకాలని చెప్పి వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా కొంత మేరకు అభివృద్ధిలో వస్తాం అనేది వాస్తవం. దేశవ్యాప్తంగా కూడా దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రతి చోట కూడా ఈ విషయాన్ని బీసీలందరూ కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులు బట్టి చూస్తూ ఉంటే బీసీలపై జరిగేటటువంటి దాడులను ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని తేవడాన్ని అభినందిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా బీసీలకు వెనకబడినటువంటి బీసీల్లోనే ఒక 4-5 కులాలు మాత్రమే ముందున్నాయి. వెనకబడిన కులాలు కూడా ఓటు శాతం తక్కువ ఉన్న కులాలను కూడా అభివృద్ధిలో తేవాలని చెప్పి వారికి ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలని చెప్పి బీసీ కులాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంఘటితమైనవి. మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ అయితే ఉంది. ఖచ్చితంగా దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని, చిన్న తరహా పారిశ్రామికలను చేయడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని ప్రతి బడుగు బలహీన వర్గాలు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా మరోసారి నివాళులర్పించుకుంటూ, అలాగే ఈరోజు వైకే ఛానల్ ద్వారా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి వారు కూడా ఘనంగా నివాళులర్పించి ప్రజలందరికీ కూడా పూలే యొక్క ఆశయాలు, వారు చేసిన కృషిని తెలపడం చాలా ఆనందదాయకం. మరి ఈ సందర్భాన్ని బట్టి బీసీ సోదరులందరూ కూడా రానున్న రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.